ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హోటల్స్‌లో దోస్ మాస్టర్‌కి 30,000 ప్రారంభ జీతం ఉంటుంది. అదే ఇంజినీర్లు 10,000 జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు. సమస్య ఎక్కడుంది? అంటే అందరికి వైట్ కలర్ జాబ్‌లే కావాలి. జీతం ఎక్కువొస్తుందని కాదు. చాలా సెమీ స్కిల్స్ జాబ్స్‌కి 2, 3 రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50,000. అదే ఎంబీబీఎస్ డాక్టర్ జీతం 40,000. మన వారు ఒక్కో జాబ్‌కి ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేస్తారు. ఇంజినీర్, డాక్టర్ అంటే గొప్పని, టీచర్ అంటే ఎందుకు పనికిరాని జాబ్ అని, ప్లంబరు, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నారంటే వారికి పెళ్ళికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసేవారికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అయినా పురోహిత్యం పెళ్ళికొడుక్కి అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి. కంప్యూటర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ 6 నెలలుగా జీతం ఇవ్వకపోయినా కేవలం ప్రెస్టీజ్ కోసం పనిచేసేవారున్నారు. అదే హోటల్‌లో కుక్క, వెయిటర్‌గా చేయమంటే నామోషి. తల తీసినట్టు ఫీల్ అవుతారు. ఇదే మన వారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్‌లో పని చేయడానికి సిద్ధపడతారు. అంటే ఇక్కడ మారాల్సింది సామాజిక దృక్పథం. దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. అన్ని పనులు గొప్పవే. మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. అతి చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు. చేతి నిండా పనుండాలి. ఎంతో కొంత ఆదాయం ఉండాలి. చేస్తున్న పనిపై మనసు లగ్నం చేయాలి. అంచెలంచెలుగా ఎదగాలి. 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. కర్రీ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. మీరే రాజు, మీరే మంత్రి. డిప్రెషన్ శుద్ధ అనవసరం. మనం చేసే పని చిన్నదా, పెద్దదా అని కాకుండా దానికి ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామనేదే మన విజయానికి, ఆర్థిక ఎదుగుదలకు కారణమవుతుంది.